అయితే మాది గంపలగూడెం మండలం మదర్ దగ్గర దాదాపు ఒక 65 కిలోమీటర్లు ఉంటుంది. ఈ అందరు దొరుకుతున్నాయి అని అంటే మేము కూడా వచ్చి ఎతుకుతున్నాం. ఇక్కడే మొన్న 10 రోజుల దాకా ఏడే ఉన్నాం. ఈ సందులుగా వస్తున్నాం పోతున్నాం. ఒక 65 కిలోమీటర్లు ఉంటుంది. దొరుకుతున్నాయిలే కానీ చెప్పట్లేదండి. ఎవరికి వాళ్ళు దొరికిన వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు ఒంటల్లో. ఎవరు చెబుతారు చెప్పరు. అందరు ఎందుకు చెబుతారు? ఎవరు దొరికితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది చూసినవాడిని మొన్న అక్కడ విగ్రహం దొరికిన కాడ ఆటో ఆయన 10 మంది ఎక్కించుకొచ్చిండు. ఆటో ఆయనకు దొరికింది 10 మందికి దొరకల. 2 దొరికినాయి. ఒకటి కందిత్త అంత ఉంది, ఒకటేమో శనగిత్త అంత ఉంది. 2 వజ్రాలే. అవి కీన్గా ఒకటి చూసినవండి. చూసిన ల్యాబ్ తీసిపోతున్నాను. తీసిపోయి చూసుకుంటున్నాను. వజ్రాలు అయ్యి అసలు అమ్మట అసలు పెట్టి చేతులు వేసుకుంటుంటే తలతల మెరుతుంది. వజ్రం తీరినాక పడుతుందండి. దొరికితేనే ఆశతో వస్తున్నాం. అయితే దొరకలేదు కానీ ఇంక పిచ్చి పిచ్చి రాళ్ళు ఏయో మాకు తెలియక మేము డబ్బాలలో వేసుకుంటున్నాం. తర్వాత ఏం జరిగిద్దు ఆశ అంతే. అయితే దొరుకుతూనే ఉండేయండి. ఓకే అండి. కొంతమంది దొరకట్లేదు అది లేదండి. ఇక్కడ కూడా దొరికిన వాళ్ళు ఉన్నారు. మా కళ్ళ ముందర మేము ఎంతో 2 గజాల ఎడంలోనే ఒక ఆడ మనిషికి దొరికింది. చెక్ చేపిస్తే వజ్రం అనే చెప్పారు. వాళ్ళ దగ్గర ఉన్నాయండి. ఏరియా ఒక అతను వస్తాడు, ఆయన దగ్గర ఉంది. ఆయన పాయింట్ ప్రకారంగా పెడితే 11 పాయింట్లు వస్తే వజ్రం అని అంటుండు. అవసరమైతే ఆయన తీసుకుంటుండు, లేకపోతే మీ ఇష్టం వచ్చిన కాడ అమ్ముకోండి అమ్మ అని అంటుండు. ఎక్కడేం బలంతో ఏం చేయట్లేదండి. ఏం ఫ్రీగానే ఉంది. జాయిన్ మీద గుంటూరు నుంచి వచ్చాను. 2 సంవత్సరాలు తిరుగుతాను ఇదే పనిలో. వెళ్తున్న వజ్రం వెళ్తున్న వజ్రం తెస్తున్నాయి. బస్తాలు 10 బస్తాలు తీసుకెళ్ళాము. ఏరి రాళ్ళు అన్నీ ఇంట్లో 10 బస్తాలు దాకా ఉన్నాయి వజ్ర రాళ్ళు. ఆ వజ్రాలో నిజమో అబద్ధం మనకు తెలియదు. మిషన్లు అన్నీ బుక్ చేసుకొని అప్పుడు జగ్ చేసుకుందామని ఏరుకుంటున్నాం. మేము వచ్చి ఊరు తిరిగామని 10 ఊరు తిరిగిందే మేము. ఒక ఊరిని కాదు, చాలా ఊళ్ళు తిరిగి పేర్లు నాకు రావు. మేము 10 మంది దాకా బయలుదేరుతాం. ఇంట్లో నుంచి ఆడాలి మేము బయలుదేరేది అందరూ. మేము 2 రోజులు 3 రోజులు, ఒకసారి వారం ఉంటాం, ఒకసారి 10 రోజులు ఉంటాం, ఒకసారి నెల ఉంటాం. అట్లాగుండా ఏరుకున్నామండి రాళ్ళు మేము. ఒక వాన అని కాదు, ఒక చలి అని కాదు, ఒక ఎండ అని కాదు. ఈ కష్టం పడుతూనే ఉన్నాం 2 సంవత్సరాల నుంచి మేము. ఎందుకంటే మాకు తెలిసిన మొగాళ్ళకి దొరికినాయండి. వాళ్ళు కొండల మీద లోపల పోయి తీసుకొని మేము ఆడాలి కదా, మేము దగ్గరలో కూర్చొని ఏరుకుంటున్నాము. పైకి వెళ్ళలేక కూర్చున్నా ఏరియా అండి. ఈ రాళ్ళు అన్నీ ఇయ్యండి మావి. వాళ్ళ 10 లక్షలకు అమ్మారు, 15 లక్షలకు అమ్మారు, 25,000కి అమ్మారు. దొరికిన 5,000కి అమ్మారు, 1,00,000కి అమ్మారు, 1,50,000 అమ్మారు. వాళ్ళ ఇష్టం అండి. ఎంత అమ్మాలంటే అంత అమ్మేశారండి. అమ్ముతూనే ఉన్నారు. మేము చూస్తూనే ఉన్న వజ్రాలు నల్లగా ఉంటాయి. దాంట్లో లైటింగ్ ఉంటాయంట. మనకు తెలియదు, మాకు తెలియదు కదా, మేము చూడలేదు. ఇప్పుడు చూస్తున్నాము. ఇప్పుడు వజ్రాలు అన్నమాట మాకు ఇప్పుడు కొద్దిగా తెలుస్తుంది. అంతేగాని అంతకుముందు చూడలేము. ఏరుకుంటూ తీసుకెళ్ళటం అదే పని మాకు. 10 బస్తాలలాగా ఇంట్లో పెట్టుకున్నాము. రాళ్ళన్నీ ఉన్నాయి. అవన్నీ మిషన్ మేము బుజ్ చేసుకుందాం. 25,000 అంత మిషను బుజ్ చేసుకొని ఏరుకున్నాలని మేము పెట్టుకున్నామండి. బియ్యం, కూరగాయలు, తినే కాయలు అన్నీ తీసుకుంటామండి. మాకు 2 బస్తాలకు తీసుకుంటాం మేము అన్నీ మోసుకొని. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.